కేసీఆర్ మొదటిసారి ఎన్నికయ్యారు, జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ఎన్నికయ్యారు ముఖ్యమంత్రులు. కాబట్టి వీళ్ళు ఒక సిస్టమ్ని ఎలాగ పెట్టాలి, ఎలా ఇరికించాలి అన్నటువంటిది తెలియదు. వేగ్గా ఒక ఆర్డర్ వేసేవాళ్ళు ఆ ఆర్డర్ని అడ్డుపెట్టేసుకుని ఎవరో ఒకళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కేసులు కొట్టేయడమా లేకపోతే కోర్టుల్లో ఇదే ఉండేది. అదే సరైనటువంటి ప్లాన్ చేసుకుంటే ఎట్లుంటుంది అనేది చంద్రబాబు ఇప్పుడు రుచి చూపెడుతున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసులు పెడతా ఉండటం, లేదంటే వేరే ఎంక్వైరీ చేయటం, దాని ద్వారా కేసులు పెట్టడం. చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అక్కడ టెక్నిక్స్ అదే అనుసరిస్తున్నారు. కేసీఆర్ని ఇరికించాలని డైరెక్ట్గా కరెంటు కుంభకోణాలు లాంటి ఆరోపణలు వర్కౌట్ కాదు. తాజాగా ఆయన చేసుకొచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మీద జస్టిస్ లోకూర్ కమిషన్ అని వేశారు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికలో భద్రాద్రి పవర్ ప్లాంట్లతో 25 ఏళ్లలో 9,900 కోట్ల భారం అని, ఛత్తీస్గఢ్ ఒప్పందం తెలంగాణకు 3,642 కోట్ల రూపాయలు నష్టం అంటూ ఓ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఇప్పుడు కేసు పెట్టడానికి రెడీ అవుతున్నారు. బట్ ఈ కేసు నిలిచేది కాదు, చచ్చేది కాదు. ఎందుకంటే ఇదేంటి కాగ్ లాంటి స్టేట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2:30కే కరెంట్ వస్తుంది, మీరు 3 రూపాయలకే కేసీఆర్ 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు కాబట్టి 25 ఏళ్లలో ఈ ₹10 లెక్కనేసుకుంటే వచ్చేటటువంటిది ఇది అన్నటువంటిది. ఇప్పుడు ఆ రోజునున్న లెక్కల్లో అందరికంటే తక్కువకు తీసుకోవాలన్నది ఫార్ములా. ఒకవేళ తక్కువకి ఇచ్చేవాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1000 యూనిట్ల కరెంట్ కావాలి, ఒకడు 300 యూనిట్లు ఇస్తున్నాడు, ఆ 300 యూనిట్లని 2:30కి ఇస్తానన్నాడు, అది 2:30కి తీసుకోనంటే తప్పు. ఇంకొకడు 3:30కి అమ్ముతానన్నాడు, వీడు 2:30కి అమ్ముతున్నప్పుడు నువ్వు కూడా 3:30కి అమ్మాల్సిందంటే కుదరదు. వాడు నాకు 3:30కే అమ్ముతానంటాడు, వాడి దగ్గర 3:30కే తీసుకుంటే నేరం కాదు అదేమి. అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఉండగా ఇది వదిలేసి అవతలు తీసుకుంటే తప్పు అవుతుంది. ఇది ప్రాక్టికల్. కాకపోతే ఏంటంటే కేసులు పెట్టడానికి వాడుతున్నారు. కాకపోతే కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ఉందా అంటే కేసు పెట్టడానికి, వేధించడానికి అయితే పనికొస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.